వాతావరణం మారుతోంది మరియు అటువంటి పరిస్థితిలో మనం మన ఆహారంలో స్వల్ప మార్పులు చేస్తాము. దీనివల్ల సోరియాసిస్ తిరిగి వస్తుంది లేదా మన రోగనిరోధక ప్రతిస్పందనం కడిమావుతుంది. మీరు పాచెస్ లేదా సోరియాసిస్ తిరిగి రావడం చూడవచ్చు. కాబట్టి మీరు ఏమి చేయకూడనివ్వాలి. మీ సోరియాసిస్ తిరిగి రావడానికి మరియు మరోసారి ప్రశాంతంగా ఉండడానికి మీరు ఆహారంలో ఏమీ తినకూడదు. వేడిగా ఉన్నప్పుడు మనం సాధారణంగా తక్కువ వస్తువులు ధరించడం ప్రారంభిస్తాము. కాబట్టి మాట్లాడుకోవాలి. మీరు పాట్లు చూడవచ్చు లేదా సోరియాసిస్ తిరిగి రావడానికి సిద్ధంగా ఉండవచ్చు. సీజన్ లేదా మేము అకస్మాత్తుగా స్లీవ్స్ కట్ చేసి బహిర్గతం అవుతాము. కాబట్టి మీరు త్వరగా కాఫ్ లేదా జ్వరం పొందకుండా అలా చేయకండి. ఎందుకంటే దగ్గు, జలుబు త్వరగా వస్తాయి. జ్వరం వస్తుంది. రోగనిరోధక ప్రతిస్పందనలు ఇక్కడ పనిచేస్తే సోరియాసిస్ అదే ప్రభావాన్ని చూపుతుంది మరియు దగ్గు, జలుబు, జ్వరం, సోరియాసిస్ కొద్దిగా పునరావృతమవుతుంది. కాబట్టి మీ పొరను అకస్మాత్తుగా తగ్గించవద్దు. ఫుల్ స్లీవ్స్ లాగా ఉండనివ్వండి. ఆపై వాతావరణాన్ని బట్టి దుస్తులను నెమ్మదిగా తొలగించండి లేదా పొరను తగ్గించండి. రెండవది, చాలా చల్లని పదార్థాలు తినవద్దు. ఐస్ క్రీం తినవద్దు. సీజన్లో మానుకోండి. లేదా చల్లటి నీరు చాలా తినకూడదు. మీరు వేడి నుండి, చెమట నుండి బయటకు వస్తున్నారు. గాలిలో కూర్చోవద్దు. ఇసిని నడపవద్దు. కాబట్టి ఈ విషయాలను కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు సాధారణ నీరు త్రాగండి. చల్లని నీటికి దూరంగా ఉండండి. తద్వారా జ్వరం, దగ్గు, జలుబు దరిచేరవు. ఎందుకంటే జ్వరం లేదా దగ్గు, జలుబు వస్తే సోరియాసిస్ తిరిగి వస్తుంది. ఇప్పుడు తినడానికి సంబంధించినంత వరకు చాలా మంది ప్రజలు మామిడిని ఆహారంలో లేదా ఆహారాన్ని జోడించడానికి ఇష్టపడతారు. దీనివల్ల వారి సోరియాసిస్ తిరిగి వస్తుంది. ఎందుకంటే మామిడి పుల్లగా ఉందని కాదు, మీరు ఏ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారనే దానిపై ఆధారపడి ఉంటుంది. దాని ఆధారంగా మనం దానిని నివారించుకుంటాము. కానీ మామిడి ప్రభావం వేడిగా ఉండటం వల్ల సోరియాసిస్ బయటకు వస్తుంది. సాధారణంగా నేను ఎక్కువగా మామిడి తింటే మొటిమలు రావడం కూడా మనం గమనించాం. లేదా మన కాలేయం వేడెక్కుతోంది, కడుపు వేడెక్కుతోంది. దీనివల్ల సోరియాసిస్ తిరిగి వస్తుంది. కాబట్టి మీరు మామిడి పండ్లను సంపూర్ణంగా తినకూడదు. ప్రస్తుతం మీరు చలికాలంలో తినే డ్రై ఫ్రూట్స్, నానబెట్టిన డ్రై ఫ్రూట్స్, అత్తి పండ్లు తినేందుకు వద్దుకోవాలి. If you consume hot foods during the season, it can worsen your psoriasis. కాబట్టి బీట్రూట్ అయినా, ఖర్జూరం అయినా, గింజలు అయినా, అత్తి పండ్లు అయినా ఎలాంటి వేడి పదార్థాలు తినకూడదు. In this season, avoid eating hot things like beetroot, dates, nuts or figs as they can increase psoriasis instead. Try cooking beetroot as consuming raw things in the form of juice can upset the stomach and trigger psoriasis. కాబట్టి పరోక్షంగా మీ సోరియాసిస్ తిరిగి వస్తుంది లేదా పెరుగుతుంది. కాబట్టి మీరు వీటికి దూరంగా ఉంటారు. ఇప్పుడు మీరు ఏమీ తినవచ్చు. ఉదాహరణకు ఆహారంలో పప్పులు, అన్నం, రోటీ, ఆకుకూరలు, కాలీఫ్లవర్, బ్రోకలీ, క్యాబేజీ, టోరీ, టిండా, నెయ్యి వంటివి తినవచ్చు. ఇవన్నీ తినొచ్చు, పప్పులు తినొచ్చు. Don't eat too many spices. I always advise against it. ముఖ్యంగా మజ్జిగ తాగడం మొదలు పెడతాన్. కాబట్టి మజ్జిగ తీసుకోవచ్చు. కాని మీరు పెరుగు తయారీ చేసిన మజ్జిగను తీసుకోలేరు. ప్రయత్నిస్తాను వాడు తప్పించడానికి. సక్రమంగా తయారైన మజ్జిగను తీసుకోవాలనుకుంటే వెన్న తయారు చేసిన తర్వాత తీసుకోవచ్చు. కాని పెరుగుతో చేసిన మజ్జిగ తీసుకోరు. తరువాత మీరు ఆల్కహాల్ పెరగడం తగ్గించాలి అని ప్రయత్నించాలి. పొగాకు ధూమపానం మానేయాలి. మరియు మీ సోరియాసిస్ తిరిగి రాకుండా ఉండటానికి కొంత వ్యాయామం చేస్తూ ఉండండి. జీవితంలో ఏదైనా స్ట్రెస్ ఉంటే దయచేసి దానిని తగ్గించండి. ఎక్కువ ఒత్తిడికి గురికావద్దు. ఈ విషయాన్ని నా ప్రాక్టీస్లో గమనించాను. పాలు, ఆవు లేదా గేదె ఏదైనా జంతువుతో తయారు చేసిన వస్తువు తీసుకోవడం ఆపివేసినప్పుడు. ఉదాహరణకు పాలు, ఆవు లేదా గేదె. మేము దానిని బాదం పాలకు మారుస్తాము లేదా మీకు సోయా పాలకు అలెర్జీ లేకపోతే. మీ సోరియాసిస్ ఎక్కువై కూడా పెరుగుతుంది మరియు తిరిగి రావడం ఆగిపోతుంది. కొన్ని పదార్థాలు జంతువుల నుండి తయారు చేయబడినవి లేదా జంతు ఉత్పత్తులను తినకూడదు. దీనివల్ల మీ సోరియాసిస్ తిరిగి రాదు, రికవరీ కూడా పెరుగుతుంది. And you won't need doctors. If you are a student, then you can contact us at the number provided below. చిత్తాలు పంపించి అధిక పరిష్కారం పొందండి. ధన్యవాదాలు మరియు పరిగణలో ఉండండి.